విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథ వనమాలీ గదీశార్ంగి శంఖే చక్రే చ నందకే శ్రీనారాయణో విష్ణుః వాసుదేవోభిరక్షతు అథ భూసూక్తేన ప్రార్థనా ఓం భూమిర్భూం నాద్యోర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థితే దేవ్యదితేగ్నిమన్నాదమన్నాద్యాయాదధే ఆయంగో పృష్టిరక్రమే దశనన్ మాతరం పునః పితరం చ ప్రయంసుమః త్రిగం శ్రద్ధామ విరాజతి పతంగాయ శిశ్రియే ప్రత్యస్య మహద్యుభిః అస్య ప్రాణాదపానత్యంతశ్చరతి రోచనా వ్యాఖ్యన్మహిషः సుమః యత్వా క్రుద్ధః పరోపమన్యునా యదమర్త్యా సుకల్పమగ్నే తత్తవ పునస్త్వోద్దీపయామసి యత్తే మన్యుపరోక్తస్య పృథివీమనుదధ్వసే ఆదిత్యా విశ్వే తద్దేవావసవశ్చ సమాభరన్ మనోజ్యోతిర్జుషతామాజ్యం విచ్ఛిన్నై యజ్ఞగోసమిమం దధాతు బృహస్పతిస్తనుతామిమన్నో విశ్వే దేవా ఇహమాదయంతా సప్తతే అగ్నే సమిధః సప్త జిహ్వా సప్త ఋషయ సప్తధామ ప్రియాణి సప్తహోత్రా యజంతి సప్తయోనిరాకృత్వానా దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయత ధ్రువం స్థాపన ముహూర్తః శుభముహూర్తోస్త్వేత్యనుగృహ్ణంతు సుముహూర్తోస్తు వేద సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు ఆగమ సమృద్ధిరస్తు నిత్య సేవా ప్రయుక్త సకలాగమాభివృద్ధిరస్తు. అత్యంత పవిత్రమైన అత్యంత పుణ్యభరితమైన సందర్భం ఇది. గౌరవనీయ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవన సౌభాగ్యం కోసం చేస్తున్న పూజా కార్యక్రమం ఇది. మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాది నవగ్రహ దేవత ప్రసాద సిద్ధిరస్తు. టెంకాయ్ టెంకాయ్ ఇలా తూర్పు ద్వారా అలాగనే వచ్చేయాలి. టెంకాయ ఇవ్వప్ప ఒకబడిగా. అయ్యా గురుగారి దగ్గర నుంచి తీసుకోండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమ జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశృణ్వన్నోతిభిः సీదసాదనం. వేద పాఠశాల 15 ఎకరాల విస్తీర్ణంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం 3 దశల్లో తొలి దశ 500 మంది వేద విద్యార్థులకు అటు 4 వేదాలు ఆగమాలు అర్చక సంప్రదాయాల్లో ఆలయ నిర్వహణలో శిక్షణ ఉత్తరే కర్మణ్య విఘ్నమస్తు గురు కృపా కటాక్ష సిద్ధిరస్తు. లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. కరావలంబం ఇప్పుడు గురుగారు ఇప్పుడు
గౌరవనీయులైన ముఖ్యమంత్రి గణపతి గారు ప్రసాద లక్ష్మీ నృసింహ ప్రసాద శిలా ఫలకాలను ఆవిష్కరిస్తారు కొద్దిసేపట్లోనే. అయ్యా రావాలి. ప్రజాపాలన ప్రభుత్వాధీశుని భక్తి సంకల్పం, ప్రజాపాలన ప్రభుత్వాధీశుని భక్తి సంకల్పం, కంచి పీఠాధీశుల దీవెన మార్గదర్శనం, యాదగిరీశుని అనుగ్రహం. భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుత ఏనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. जय बोलो लक्ष्मी नृसिंह भगवान की जय. नमः पार्वती पतये. ओम नमो नारसिंहाय. वरुन्धे देवामयी ब्रह्मन्न वदन्त तत्पर्ण उपाशृणोते स्वश्रवा वै नाम. ఇప్పుడు శిలా ఫలకాలు ఆవిష్కరిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. भवति యాదగిరిగుట్ట దేవస్థానంలో వేద పాఠశాల, నిత్య కళ్యాణ మంటపం, దీక్షాపరులకు సదన భవనం, గోశాల ఆవిష్కరిస్తున్న శుభ సందర్భం ఇది. అగ్నే సృష్టస్య యతః విగంగతంభార్చతే యద్వైగంగతః సంభారో భవతి తా ఏవావరుద్ధే సహృదయోర్నిరాధేయ ఇత్యాహుః. ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् पर्वत इवाविचाचलिः. అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించబడింది. యాదగిరిగుట్ట దేవస్థానంలో నిర్మాణాలు, అదనపు సౌకర్యాలను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి గారికి ఆ స్వామి ఆశీస్సులుండాలని భావిస్తోంది యావత్ భక్తలోకం. అపహ క్షేత్రాణి సంజయన్ ఏణమదీధరతే ధ్రువం ధ్రువేణ హవిషా అయం చ బ్రహ్మణస్పతిః. దేశంలో ఎక్కడా లేని విధంగా పంచ నారసింహ క్షేత్రంగా జ్వాలా నరసింహుడు, యుగానంద నరసింహుడు, లక్ష్మీ నరసింహుడు, ఉగ్ర నరసింహుడు, గండభేర నరసింహుడు మరి ఇక్కడ వెలిసిన యాదగిరిగుట్ట ఈ దేవస్థానాన్ని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా మలసాలని, భక్తులకు ఎప్పటికప్పుడు అవసరాలు తీర్చేందుకు అదనపు వసతి సౌకర్యాలు కల్పించాలని సంకల్పించారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. శిలాన్యాసము, భూమి పూజ, ఆ పుణ్య సందర్భం అనంతరం శిలాఫలకాల ఆవిష్కరణ జరిగింది. వందలాది మంది వేద విద్యార్థులను వేద పండితులుగా తయారు చేసే ప్రయత్నం, అలాగే రంగమంటపంలో నిత్య కళ్యాణం. మనకు తెలుసు, నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది ఉత్సవాలలో స్వామి దేవేరితో కలిసి ఆశీర్వదిస్తుంటాడు యావత్ భక్త జనాల్ని. అలాగే దీక్షాపరుల కోసం వసతి కల్పించే సదన భవనం, గోశాల. భక్తులందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు గోశాల పట్ల ఒక ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి ఎక్కడా లేని విధంగా గోశాలల పట్ల ప్రభుత్వం పక్షాన కూడా ప్రత్యేకమైన సదుపాయాలు కల్పిస్తున్న సందర్భం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆశీర్వచన వేదికపైకి వేంచేస్తూ ఉన్నారు. ఆశీస్సులు స్వామి కంచి మహాస్వామి వారు, కంచి కామకోటి పీఠం. మనకు తెలుసు, శతాబ్దాల క్రితమే ఆదిశంకరుడు కేరళలోని కాలడి నుంచి హిమాలయంలోని కేదారంలో కాలిడి యావత్ భారతదేశాన్ని ఒక ఆధ్యాత్మిక భక్తి తన్మయ క్షేత్రంగా మలిచిన ఆదిశంకరుల వారి సంప్రదాయాన్ని
అసంఖ్యాక భక్తులకు ఓం అందజేస్తున్నారు. మృత్యాస్మహవ్యైర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయన్నోస్తు అనోరాధాన హవిషా బద్ధయంతః శతం జీవేమ శరదः సమీరాः భవతి జాయమానోऽహ్నా కేతుర్షసామ్నేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ చంద్రమా ప్రస్థిరతి దీర్ఘమాయుః సుమంగళీరియం వధూరిమాగం సుమేత పశ్యతాం సౌభాగ్యమస్యై దత్తాయాదాస్తం విపరేతన హిమాంతమింద్రమేఢ్వస్వపుత్రాగం సుభగాం కురు దశాస్యాం పుత్రానాధేహి పతిమేకాదశం కృధి శతమానం భవతి శతాయ పురుషः శతేంద్రియ శతేంద్రియాయుష్యేవేంద్రియే శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమామీధ శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః శతంజీవ శరదో శరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతయేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః యశసే మమత్పయేంద్రావతీమపచితేమిహావః అయం మూర్ధా పరమేష్ఠీ సువర్చ సమానానాముత్తమ శ్లోకోస్తు ఆయుర్దా అగ్నే హవిషోజుషానో ఘృత ప్రతీకో ఘృతయోనిరేధి ఘృతం పీత్వా మధుచారుగవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమాం పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే యస్యేవం విదుష్కోऽగ్నిహోత్రం జుహ్వతి య ఉచైత్యం వేదా. నిన్న కాళేశ్వర క్షేత్రంలో కంచి పీఠాధీశులు మాట్లాడుతూ పరార్థం మనం చేసే పూజలు అందరికీ పరులందరికీ మంచి చేయాలని కోరారు. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తలపెట్టింది ఇది ప్రజార్థం. తెలంగాణ ప్రజలకు ప్రధానంగాను లోక కళ్యాణం కోసం, జగత్ కళ్యాణం కోసం మంచి జరగాలన్న ఒక దృఢ సంకల్పంతో స్వామివారి అనుగ్రహంతో స్వామివారి వ్యక్తిగత పర్యవేక్షణలో ఇటు వేద పాఠశాల, అటు ఆగమాలు ఇత్యాది ఆధ్యాత్మిక కంచి పీఠాధీశుల పరిపూర్ణమైన అనుగ్రహం, ఆశీస్సులు ముఖ్యమంత్రి గారికి అందుతున్న ఒక శుభ తరుణం ఇది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, సౌభాగ్యంతో ఉండాలి, ధర్మ మార్గాన నడవాలి, మనస కర్మణ వాచ మంచి ఆలోచించాలి, మంచి పంచాలి, మంచి పెంచాలి అని దీవిస్తున్న కంచి పీఠాధీశుని యొక్క వేదికపై ఆశీస్సులు అందుకున్నారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి ఆశీస్సులు అందుకున్నారు అంటే మన భక్త హృదయులందరూ అందుకున్నట్టే లెక్క.
పాలకుడి సంకల్పం పీఠాధిపతి ఆశీస్సులు, ఆ పరమాత్ముడు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి కృప, మూడు కలగలిసిన ఈ క్షణం అత్యంత మహిమాన్వితం. ప్రతి హృదయం భక్తిరస ప్లావితం. పంచ నరసింహమూర్తులు కలువగిన యాదగిరిగుట్ట క్షేత్రం. జ్వాల నరసింహుడు, యోగానంద నరసింహుడు, లక్ష్మీ నరసింహుడు, ఉగ్ర నరసింహుడు, గండభేలుండ నరసింహుడు భక్తులందరికీ నిరంతర ఆశీస్సులు అందిస్తూ ఉంటారు. ఈ క్షేత్రం ఒక అవైభవంగా ఆధ్యాత్మిక మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతుంది ఆ నరసింహస్వామి వారి కృపతో. ఇది కేవలం పునర్నవీకరణమో పునర్నిర్మాణమో కాదు, నూతన వైభవోద్దీపనం. తెలంగాణ భక్తజన హృదయాలకు నిత్య నూతన ఆధ్యాత్మిక ప్రేరణం, భక్తి వ్యాపక కారణం, ధర్మ దీక్షా ధారణం. కోట్లాది రూపాయల నిధులతో నూతన ఆధ్యాత్మిక శోభ తెలంగాణ అంతటా. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవా దీప కళిక ముఖ్యమంత్రి గారి ఈ ప్రణాళిక. పాలకుడి సంకల్పం పరిపూర్ణమైందైతే పరమేశ్వరుని అనుగ్రహం మరింత ప్రకాశమాయమవుతుందని చెబుతున్న సందర్భం ఇది. భక్తి పండుగలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం. తెలంగాణ భక్తి తేజోది. స్వామివారి ఆశీస్సులు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులైన పెద్దలకు, ప్రజా ప్రతినిధులకు, అమాత్యులకు, శాసన మండలి చైర్మన్ గారికి, అలాగే ఉన్నత అధికారులకు, ఉద్యోగులు, సిబ్బందికి, భక్తులందరికీ, ఎందరో మహానుభావులందరికీ అందాలని ఆశిస్తోంది వేదిక. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారు, కమిషనర్ హనుమంతరావు గారు, ఈఓ గారు, దేవాదాయ శాఖ అధికారులు, అలాగే జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గారు, ఎస్పీ గారు, అందరి పక్షాన అందరికీ ధన్యవాదాలు. ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు. తదస్యామ తథా ఉషా అభవన్ చంద్రమసి కృష్ణం
जावा पृथिव्योरेव यज्ञिमाहत्ते अग्निर्देवेभ्यो यत आखोरूपं कृत्वा स पृथिवीं प्राविशत् स ऊते नः पृथिवीमनुसमचरत् यदा खुकरीशमभवत् यदा खुकरीशगुप्तं भवति यदेवास्त्रन्यक्तं तदेवावरुन्धे ऊर्जं वा एतगुप्तं पृथिवीकं भवति ऊर्जमेव रसं पृथिव्या अवरुन्धे तथोत्रमेव श्रोत्रगस्येतत्पृथिव्याः यद्वल्मीकः य एवं वेद पतिः प्रजा असृजत उपायत यस्य सूत्रस्य भारो भवति नास्य गृहे न क्षीयते इदं सलिलमासीत् तेन प्रजापतिरश्राम्य कर्मिति स्वपश्यत्पुष्करं तिष्ठत् सोमन्यत अस्ति वै तत् यस्मिन्निदमतिष्ठति रूपं कृत्वा पन्यमज्जत् स पृथिवीमधार्च्छत् तस्या उपहत्योदमज्जत् तत्पुष्कर प्रथयत् तत्पृथिव्यै पृथिवीत्वम् अभूत्वा इदमिति సార్ బాగున్నారా సార్ నమస్కారం ఈ శ్రమ ఫలం how many days and nights you have आपो वरुणस्य पत्न्या आसन् ता अग्निरभ्यध्यायत् ताः तस्य रेदः परापतत् వేద పాఠశాల తదితర నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తున్న శుభ ముహూర్త వేళ ఇది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంచి మహాపీఠాధీశులు వారి అనుగ్రహంతో వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేద పాఠశాల, గోశాల, ఆగమాలు, అర్చక సంప్రదాయాల శిక్షణకు సంబంధించిన, అలాగే మెట్ల మార్గానికి సంబంధించిన భూమి పూజ జరుగుతున్న వేళ ఇది. ఇటు భక్తి భావన, అటు ప్రగతి సాధన. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భక్తి ప్రకాశాలు, భక్తి జ్యోతులు వెలుగుతున్న వేళ ఇది. అటు కాళేశ్వర మహాక్షేత్రంలో
సరస్వతి అంత్యపుష్కరాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నది ప్రభుత్వం. దేవాదాయ శాఖ, ఆయా జిల్లాల యంత్రాంగాలు చేస్తున్న కృషికి మనం ఆ స్వామివారి అనుగ్రహం వారికి చేరాలని ప్రార్థించాలి. యాదగిరి లక్ష్మీ నరసింహుని దివ్య వీక్షణాల సాక్షిగా తెలంగాణ ప్రభుత్వ దృఢ సంకల్పంతో జరుగుతోంది. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతా ధ్రువం పర్వత ఇవావిచాచలిః ఇంద్ర ఇవేహ ధ్రువతిష్ఠ ఇహ రాముధారయ అభితిష్ఠ భృతన్యతః అధరే సంతు శత్రవ ఇంద్ర ఇవ ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, శ్రీధరాయ నమః, ఈశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదర సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం మమోపాత్త సమస్త దురితక్షద్వారా శ్రీ పరమేత్యర్థం శుభే శోభ అద్య బ్రహ్మణ ద్వితీయ మన్వంతరి శతతమే ప్రథమే పాదే జంబోద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్भागे శ్రీశైలस्य వాయవ్యप्रदेशे कृष्णागोदावर्योः मध्यप्रदेशे स्वस्ति श्री चान्द्रमाणेन पराभवनाम संवत्सरे उत्तरायणे ग्रीष्म ऋतौ अधिक ज्येष्ठ मासे पुरुषोत्तम मासे शुक्लपक्षे सप्तम्यां शुभतिथौ स्थिरवासरयुक्तायां मघानक्षत्रयुक्तायां ध्रुवनाम योग कौलवनामकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां वर्तमानायां सप्तम्यां शुभतिथौ श्री परमेश्वर प्रीत्यर्थं देवदेवस्य अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य श्री लक्ष्मी नृसिंह परब्रह्मणः पर्वतवनी समेत श्री स्फटिक रामलिंगेश्वर स्वामी प्रसाद सिद्ध्यर्थं विश्व उपद्रव शांति सिद्ध्यर्थं श्री 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 कांची कामकोटि पीठाधीश्वराणां शंकर विजयेंद्र सरस्वती श्रीपादानां अनुग्रहम् अवलंब्य तेषां पर्यवेक्षणेन देवालय नगरीयां वेद आगमादि सकल वेद पाठशाला शिलान्यास प्रयुक्त श्री मंडल दीक्षाधिकारी भक्तजन संदोह वसति समुदाय शिलान्यास मूलकं देवालय राजवीधि